ఇది ఆరంభమే మాత్రం ఇక ఇక ఈడికే ఇంకా పెద్దగానే అవుతుంది కానీ ఇంకా తక్కువ కాదు. ఎందుకంటే అమెరికాని ఇన్వాల్వ్ అయిన తర్వాత చైనా రష్యా ఇచ్చిన స్టేట్మెంట్స్ని చూస్తే ఇక మెల్లగా ఇరాన్కి కూడా కొంచెం సపోర్ట్ దొరుకుతుంది. ఎందుకంటే అమెరికా పెత్తనం మిడిల్ ఈస్ట్లో ఇక జరగొద్దు అని అన్న ఆలోచన కూడా మొదలవుతుంది అని చెప్పి చెప్తున్నా. ఎందుకంటే అమెరికా ఏదైతే ఫైటర్ జెట్లను వాడిందో అవి మన B-2 బాంబర్స్ని వాడింది. ఒక్కొక్క ఫైటర్ జెట్ $2 బిలియన్ ఉంటుంది ఫ్రెండ్స్. అది కేవలం ప్రపంచం మొత్తంలో అమెరికా కేవలం 20 ఫైటర్ జెట్లనే తయారు చేసింది ఇప్పటిదాకా. ఒక్కొక్క ఫైటర్ జెట్టు $2 బిలియన్. ఇక అలా మిజైల్స్కి ఇట్లా లోడ్ చేసినామంటే అది బంగారం కంటే విలువనంట ఆ వెయిట్లా. యుఎస్ మిలిటరీ ఈ బాంబర్లను యూజ్ చేసుట్లా ఒక స్ట్రాటజిక్ ఐడియా ఉన్నది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఏదైతే ఫోర్డో అని చెప్పి వాళ్ళ న్యూక్లియర్ సైట్ ఉన్నదో ఇరాన్లో, అది చాలా క్రిటికల్ సైట్ ఇరాన్కి. ఇన్ఫ్యాక్ట్ అందులో బంకర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బంకర్సు కొన్ని కిలోమీటర్ల లోపలగా ఉంటాయి. అండ్ ఈ బంకర్లను ఛేదించాలని అంటే ఆ బంకర్లను ఛేదించే మిజైల్స్ కేవలం అమెరికా దగ్గరనే ఉన్నాయి. ఆ బంకర్లను వేయాలనంటే ఈ బాంబర్లు కావాలా అని చెప్పి చెప్పారు.